తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బరాజ్ వద్ద భారీగా వరద నీరు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం బరాజ్ వద్ద నీటి మట్టం 11.7 అడుగులకు చేరుకుంది. గోదావరి వరదతో ఇప్పటికే అలర్ట్ అయ్యామన్నారు కలెక్టర్ ప్రశాంతి. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో భారీగా పెరుగుతున్న వరద నేపథ్యంలో అయితే ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న వరద నీటిని అయితే ఇప్పటికే కలెక్టర్ సమీక్షించారు. అమ్మంతా ఉన్నారు, అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, అసలు ఎన్ని ముంపు ప్రాంతాలు గుర్తించారు, ఇంకా ఫ్లడ్ ఎంత పెరిగే అవకాశం ఉందండి? యాక్చువల్గా యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి 11.75 lakh క్యూసెక్స్ వాటర్ రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ వార్నింగ్ ఈజ్ ఆన్. సో ఇక్కడ నుంచి మేము ఒక 10 hours పెట్టుకునేటప్పటికి మేము సెకండ్ వార్నింగ్ కూడా ప్రిపేర్ అవుతున్నాం. సో మనకి సెకండ్ వార్నింగ్లో ఆల్మోస్ట్ మనకి 13.75 వరకు ల్యాక్స్ ఆఫ్ వాటర్ రిలీజ్ చేయొచ్చు అనుకుంటున్నాం. అలా చేసేటప్పుడు ముఖ్యంగా మనకి ఇబ్బంది వచ్చేది మనకి గోదావరిలో ఉన్న 3 లంకాస్, బ్రిడ్జ్ లంక, కేస్వర్ లంక, వీటిని ఆల్రెడీ షిఫ్ట్ చేశాము. వీళ్ళు మనకి రాజమండ్రి టౌన్లో మనం ఏదైతే అరేంజ్ చేసామో ఆ రిలీఫ్ క్యాంప్స్లో ఉన్నారు. ఇప్పుడు సెకండ్ వార్నింగ్ దృష్ట్యా మనకి ఇంకొక 2 గ్రామాలు ఉన్నాయి. ఒకటి మద్దూరు లంక అండ్ మునగల్ లంక. ఈ 2 లంకాస్లో కూడా అలర్ట్ చేయడం జరిగింది. లో లెవెల్ ఏరియా వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది. దీంతో పాటుగా ఫిషర్మెన్ కమ్యూనిటీ అందరినీ కూడా వార్న్ చేయడం జరిగింది. సో ఫార్ ఎవరు కూడా నదిలో లేకుండా ఉన్నారు. మేడం, ఇదే విధంగా చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ టైం వరద వచ్చినప్పుడు ఇక్కడ ఒక పడవ వచ్చి అడ్డుపడింది మేడం. ఇదే నేపథ్యంలో కృష్ణలో కూడా ఇప్పుడు పడవలు కావాలని చెప్పి ఇలా వదులుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ బోట్స్ హోల్డ్ చేసి ఉన్నాయో వాటిని ఏమైనా వార్న్ చేశారా, లేకుండా చూసారా ఈ ఇబ్బంది పడకుండా? ఇప్పుడు బోట్స్ అన్నీ కూడా లంగరేసే ఉన్నాయి. ఆ టైంలో మనకి వరద ఎఫెక్ట్ కూడా లేదు. కానీ మనకి కొంచెం హెవీ రైన్స్ దృష్ట్యా మనం అప్పట్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో ఎవరైతే బోట్స్మెన్ ఆయనలో ఉన్నారో కొంచెం ప్రెషర్ వచ్చేటప్పుడు ఆయన జంప్ చేసేటప్పుడు అది వచ్చి మనకి ఇక్కడ హిట్ అవ్వడం అయింది. అది మనం క్రెయిన్తో మనం ప్రాపర్గానే తీయడం జరిగింది. సో ఇప్పుడు ఫిషర్మెన్ అందరికీ కూడా మనకి ధవళేశ్వరం బ్యారేజ్ వైపు నుంచి, దట్ ఈస్ కన్సర్న్ ఈ వైపు నుంచి, అట్లానే ఫిషర్మెన్ కమ్యూనిటీకి కూడా డైరెక్ట్గా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చెప్పడం జరిగింది. బోట్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకోమని, అట్లనే అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలని. టోటల్గా ఎన్ని పునరావాస కేంద్రాలు ఇప్పటికైతే అరేంజ్ చేశారు మేడం? ఎంతమందిని తీసుకొస్తున్నారు? సో ఇప్పటికైతే మనకి యాజ్ ఆఫ్ నౌ 4 పునరావాస కేంద్రాలు నడుస్తున్నాయి. ఆల్ టుగెదర్ మన 240 మెంబర్స్ అనేది అందులో ఉన్నారు. ఇప్పుడు ఈవినింగ్ నుంచి మనకి ఎనదర్ 2, అంటే ఇన్ వ్యూ ఆఫ్ ద సెకండ్ వార్నింగ్. సో రేపటికి మనకి సెకండ్ వార్నింగ్ వస్తుంది కాబట్టి ముందుగానే వాళ్ళు అలర్ట్ చేసి మన మద్దూరు లంక అండ్ ఈ మునికల్ లంకలో కూడా ఇంకొక 2 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది వరద పరిస్థితిపై పునరావాస కేంద్రాలు 6 పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేసామంటూ కూడా కలెక్టర్ ప్రశాంతి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేశాము. పూర్తిగా అయితే టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టి ఏదైతే సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసామంటూ కూడా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది తూర్పుగోదావరి జిల్లాలో. చూసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్గా ధవళేశ్వరం వద్ద నుంచి ఇది పరిస్థితి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.